బ్రేకింగ్ న్యూస్. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో బ్యూటీషియన్ ఆత్మహత్య చేసుకుంది. BHEL సమీపంలో నివాసం ఉంటున్న అనూష ఆదివారం స్నేహితుల దగ్గరకు వెళ్తున్నా చెప్పి బయటకు వెళ్ళింది. స్నేహితుడితో కలిసి గుల్షన్ కాలనీలో ఓయో లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ స్నేహితుడు రూమ్ నుంచి బయటకు వెళ్లిపోయాక అనూష ఆత్మహత్య చేసుకుంది. హోటల్ సిబ్బంది సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేశారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, చెప్పండి, అనూష హత్యకు గల కారణాలేంటి? అసలు ఇప్పటివరకు పోలీసులు విచారణ జరపడంలో ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు బయటకు వచ్చాయి? అఖిల, అయితే రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక బ్యూటీషియన్ అయితే అనుమానాస్పదంలో అంటే మృతి చెందినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అయితే ఈ ఘటన కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే BHEL సమీపంలో నివాసం ఉంటున్నటువంటి అనూష అనేటువంటి బ్యూటీషియన్ ఆదివారం రోజున తన స్నేహితుల దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పి కూడా తన ఇంట్లో అయితే చెప్పి వెళ్ళింది. కానీ రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు, ఆన్సర్ కూడా చేయలేదు. అయితే స్పందించకపోవడంతో అనూష స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించారు. అయితే సోమవారం ఆత్మహత్య చేసుకుందని చెప్పి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తన ఫ్రెండ్ అయినటువంటి వ్యక్తి కూడా చెప్పాడు. అనూష ఫ్రెండ్ కూడా తన కుటుంబానికి సమాచారం అందించాడు. అయితే ఈ నెల ఆదివారం రోజున మొన్న 23వ తారీఖున కూడా రాయదుర్గం గుల్షన్ కాలనీలోని ఒక ఓయో లాడ్జ్ లో రూమ్ తీసుకొని అనూష అలాగే ఆమె స్నేహితుడు కూడా ఆ రూమ్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అయితే రూమ్ నుంచి వెళ్ళిపోయినటువంటి ఆమె స్నేహితుడు తను సూసైడ్ చేసుకున్నట్టుగా కూడా ఆ కుటుంబ సభ్యులకే చెప్పాడు. లాడ్జ్ లో వెళ్లి చూసేసరికి ఆల్రెడీ అనూష ఆత్మహత్య చేసుకొని ఉంది. సో హోటల్ సిబ్బందికి పోలీసులు అయితే హోటల్ సిబ్బంది అయితే పోలీసులకు సమాచారం కూడా అందించారు. దీని పట్ల ఒక కేసును కూడా నమోదు చేసుకుని అనుమానాస్పదంగా చెందినటువంటి కేసును కూడా నమోదు చేసుకుని రాయదుర్గం పోలీసులు అయితే ఇప్పటికే దర్యాప్తును కూడా చేస్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఈ మృతికి సంబంధించినటువంటి కారణాలు మరికొద్ది రోజుల్లోనే తెలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే అనూషకు ఏదైనా కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇతర కారణాల వల్ల ఏమైనా ఆత్మహత్య చేసుకుందా అనేటువంటి కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేస్తా ఉన్నారు. రైట్ విజయ్, థ్యాంక్ యూ.